ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఆ షర్టు కాలిపోతే అదెంత అపశకునమో తెలుసా? సారీ అత్తయ్య, బన్నీ కింద పడ్డాడన్న కంగారులో షర్ట్ విషయం మర్చిపోయాను. అదే చెప్తున్నాను, నీ కొడుకు విషయం వచ్చేసరికి అన్నీ మర్చిపోతుంటావు. నీకు నీ కొడుకు తప్ప మిగతా మనుషులు, వాళ్ల పనులు, ఇబ్బందులు, కష్టాలు ఏవీ పట్టించుకోవట్లేదు. అదేం లేదత్తయ్య. నేను చాలా చూశాను, చాలా ఓపిక పట్టాను. నువ్వే తెలుసుకుంటావని ఎదురు చూశాను, కానీ నీలో నేను ఆశించిన మార్పైతే రావట్లేదు. ఇప్పుడు షర్టు కాలిపోయింది, రేపు ఇంకేదైనా పెద్ద ప్రమాదం జరిగితే అప్పుడు కూడా ఇలాగే సారీ చెప్తావా? సారీ చెప్తే జరిగిన నష్టం తిరిగొస్తుందా? ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటానత్తయ్య. నువ్వు కొడుకు మీద ధ్యాస తగ్గించి మిగతా విషయాల్లో దృష్టి పెట్టు. అప్పుడు ఇలాంటివి జరగవు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పనిచేయి. నువ్వీ పెళ్లి చేసుకుంది నీ కోసం, నీ కొడుకు కోసం మాత్రమే కాదు, అభి కోసం, తన పిల్లల కోసం కూడా అని గుర్తుపెట్టుకో. ఇంకోసారి నాతో ఇలా చెప్పించుకోకు. అది నీకు మంచిది కాదు, నీ భర్త ముందు అరవటం నాకు మంచిది కాదు. హారిక, కొంచెం కాఫీ తీసుకురావా. మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు అఖిల్? మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. మరేదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసొస్తున్నట్లు బిల్డప్స్ ఏంటి? ఏ పని పాట లేని వాళ్ళకి కాఫీ టీలెందుకు? హారిక, ఏ కోపం వచ్చిందా? నాకు వస్తుంది. నిన్న స్వీట్ ఇచ్చి స్వీట్గా మాట్లాడావు, ఇవాళ చిటపట్లాడుతున్నావేంటి? హనీమూన్కి వెళ్దామని నిన్ను అడిగాను. ఇప్పటి వరకు నువ్వు మీ అమ్మను అడగలేదు. అదా నీ కోపం? మరీ ఇంత నిర్లక్ష్యం ఏంటి అఖిల్? నిర్లక్ష్యం కాదు హారిక, ఇప్పుడు అమ్మ మూడేం బాలేదు. మంచి టైం చూసి మాట్లాడతాను. ఆవిడ మూడు ఎప్పుడు బాగుంది కనుక ఇలా అయితే మనం హనీమూన్కి వెళ్ళినట్టే. నువ్వు బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ తో టైం పాస్ చేస్తూ ఉండు. నేను ఇంట్లో అంట్లు తోముకుంటూ, బట్టలు తుక్కుంటూ, పని మనిషిలా కష్టపడుతూ ఉంటాను. మన బతుకులు ఇంతే. ఎందుకంత డిప్రెస్డ్గా మాట్లాడుతున్నావు? డిప్రెషన్ వస్తుంది అఖిల్. ఈవెంట్స్ చేస్తూ మీ అభి అన్నయ్య హైలైట్ అవుతూ ఉన్నాడు. ఆయన చూసుకొని బస్సు అక్క హ్యాపీగా ఉంది. ఈ మధ్య మీ భాస్కర్ అన్నయ్య కూడా ఈవెంట్ చేస్తున్నాడు. అది చూసి పావని అక్క ఇంప్రెస్ అవుతూ ఉంది. పైగా గిఫ్ట్లు కూడా ఇస్తున్నాడు. తను హ్యాపీగానే ఉంది. నాకు మాత్రం ఏ హ్యాపీ లేదు. అట్లీస్ట్ ఒక 4 days అలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామంటే నువ్వేమో మీ అమ్మని అడగడానికి భయపడుతున్నావు. నా బాధ ఎవరితో చెప్పుకోను? ఎవరికీ చెప్పనవసరం లేదు. నాకు అర్థమైంది. మనం తప్పకుండా హనీమూన్కి వెళ్తున్నాం. అదే ఎప్పుడు? ఎప్పుడంటే అది నాకు తెలుసు అఖిల్. మనం లవర్స్ గా ఉన్నప్పుడే బాగున్నాం. పెళ్ళయ్యాక ఈ ఇంట్లో ఖైదీలం అయిపోయాం. నిజంగా నా సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు. నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు. నేను అమ్మతో మాట్లాడతాను. ఎప్పుడు? ఈ రోజే మాట్లాడతాను. నిజంగా?
ప్రామిస్. థ్యాంక్ యూ అఖిల్, థ్యాంక్ యూ, లవ్ యూ. మీ ఆడవాళ్ళు నిజంగా ఊసర వెళ్ళులే. సెకండ్స్లో ఎక్స్ప్రెషన్ మార్చేస్తారు. కాఫీ కావాలా, టీ కావాలా? ఏం వద్దు తల్లి, ఏదోలా మా అమ్మతో మాట్లాడి ఒప్పిస్తాను. కాస్త వెయిట్ చేయి. ఓకే. ఏంటండి, ఇంకేమైనా కావాలా? కావాలండి. ఏం కావాలి? మీ నుంచి కాస్త చిరునవ్వు. ఇందాక అమ్మన్న మాటలకి మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు. అదేం లేదండి, నా వల్ల తప్పు జరిగింది కాబట్టి అత్తయ్య మందలించారు. షర్ట్ కాలిపోవడం తప్పేం కాదండి. అది మీ నిర్లక్ష్యం వల్లనో లేక బాధ్యతారాహిత్యంగా ఉండడం వల్ల జరగలేదు. అదొక పొరపాటు మాత్రమే. కానీ బన్నీ విషయంలో కాస్త ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సిందండి. తప్పండి. నా షర్ట్ కాలిపోతేనే మా అమ్మ చాలా ఫీల్ అయింది. అలాంటిది బన్నీ కింద పడిపోతే మీరు రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు? ఐఎమ్ సారీ. ఈ విషయంలో నేను అమ్మని కన్విన్స్ చేయలేకపోయాను. మీరు బన్నీని మాత్రమే పట్టించుకొని నన్ను పట్టించుకోవట్లేదు అనేది అబద్ధం అండి. ఆ విషయం కూడా నేను అమ్మతో సరిగ్గా చెప్పలేకపోయాను. బట్ మీరేంటో నాకు తెలుసు. లేదండి, అత్తయ్య అన్నది నిజం. నిన్న మీ తలనొప్పి గురించి బన్నీ నా దగ్గర చెప్పాడండి. మొన్నట్లా బన్నీ నన్ను ఆట పట్టిస్తున్నాడేమోనని నేను మీ దగ్గరికి రాలేదు. అది నా తప్పే. ఆ తప్పు వెనుక మీకు కారణం ఉంది. అది అమ్మకు తెలీదు కాబట్టి అది తప్పు కాదు. కానీ మీ బాధ నేను పట్టించుకోవాలి కదా. నేను బాధపడుతున్నది నిజమని తెలిస్తే మీరు పట్టించుకోకుండా ఉంటారా చెప్పండి? కోపంలో అమ్మ ఏదేదో అనేసింది. వాటిని మనసులో పెట్టుకొని బాధపడకండి. మీరేంటో అమ్మకి బాగా తెలుసు. త్వరలోనే అంతా సర్దుకుంటుందండి. సరేనా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తానండి. అలాగేనండి. నవ్వుతూ చెప్పొచ్చు కదండి. మీరు నవ్వారంటే అమ్మ మాటల్ని మర్చిపోయారు అనుకుంటాను. నవ్వకపోతే మీ మనసులో ఇంకా బాధ ఉంది అనుకుంటాను. మీరు బాధపడుతుంటే ఆఫీస్కి వెళ్ళి నేను సరిగ్గా వర్క్ చేయలేను. నా పైన బాస్ ఎవరు లేరు కాబట్టి వర్క్లో మిస్టేక్ వస్తే నన్ను నేను తిట్టుకోవాలి. అది నాకు చాలా కష్టంగా ఉంటుందండి. అది నాకు కూడా ఇష్టం లేదండి. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ స్మైల్. మీకు కూడా థ్యాంక్స్. ఎందుకు? నన్ను నవ్వించినందుకు. నవ్వితే మీరు బాగుంటారండి. ఐ మీన్ నవ్వితే అందరూ బాగుంటారు. నవ్వడం ఆనందమే కాదు, ఆరోగ్యం కూడా.
అభి ఆఫీస్కి వెళ్ళాడా వసు? ఇప్పుడే వెళ్ళారక్క. ఆ బావగారు వెళ్ళారా? భాస్కర్ బావ అభి బావ ఆఫీస్కి వెళ్ళిపోయారు. మావయ్య గారు బయటికి వెళ్ళారు. అత్తయ్య గారు ప్రశాంతంగా ఉన్నట్టున్నారు. మన హనీమూన్ ట్రిప్ గురించి అత్తయ్యని అడగడానికి ఇదే రైట్ టైం. అత్తయ్యని అడుగుదాం పద అఖిల్. హారిక ఆగు. లేడీకి లేచిందే పరగన్నట్టు ఏంటి నీ తొందర? నీ విషయంలో అత్తయ్య గారు ఎందుకంత తొందరపడుతున్నారో అర్థం కావట్లేదు వసు. ప్రతి చిన్న విషయంలోనూ దొరికిపోతున్నావు. నాకు అదే అర్థం కావడం లేదక్క. తప్పెక్కడ జరుగుతుందో తెలియట్లేదు. కావాలనే నేను ఆయన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఇలా నిర్లక్ష్యం చేస్తే మనం హనీమూన్కి వెళ్ళడం కష్టం అఖిల్. మనం త్వరపడాలి. ప్లీజ్ అతన్ని ఇప్పుడే అడుగుదాం. ఇప్పుడు అమ్మ ఏ మూడ్లో ఉందో ఏమో. అత్తయ్య ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో తెలియడం లేదు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి వసు. అవును. ఇక నుంచి ఏ చిన్న తప్పు కూడా జరగకుండా చూసుకోవాలి. నా వల్ల ఏ సమస్య ఈ గది తలుపు తట్టకూడదు. వదనా నువ్వుండు, నేను చూసొస్తాను. ఉమ్. రామ్మోహన్ రావు గారు ఉన్నారా మేడం? ఎవరు నువ్వు? డెలివరీ బాయ్ని. అంటే పార్సిల్ తెచ్చావా? అవును మేడం. వదనా పార్సిల్ వచ్చిందంట. ఇవ్వు. వదనా నీకేదో పార్సిల్ వచ్చింది, తీసుకో. ఏం పార్సల్ వచ్చింది వదినా? చూస్తే తెలుస్తుంది కదా వదనా. వదనా గోల్డ్ నెక్లెస్. ఈ నెక్లెస్ ఎవరు బుక్ చేశారు? రామ్మోహన్ రావు గారు మేడం. మా ఆయన. కానీ నాకు చెప్పకుండా ఆయన ఎందుకు బుక్ చేశారు? అవునదనా, అన్నయ్య ఏం చేసినా నీకు చెప్పే చేస్తాడు కదా. వేరే రామ్మోహన్ రావు గారు అయ్యుండొచ్చు. మా ఆయన బుక్ చేసి ఉండరు బాబు. అడ్రస్ ఇదే మేడం. రామ్మోహన్ రావు గారు ఫోన్ నెంబర్ నుంచి బుక్ చేశారు. ఇదిగో చూడదునా, చూడదునా, చూడు. అవును, ఇది ఆయన ఫోన్ నెంబరే. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు బుక్ చేశారు? నేనైతే అడగలేదు. నేను అడగలేదు వదినా. ఎందుకంటే నగలు పెట్టుకుని వగలిపోయే తలరాత అదృష్టం నాకు లేవు కదా. పావని, నువ్వేనా బుక్ చేశావా? లేదత్తయ్య. హారిక, నాన్నతో నువ్వేమైనా చెప్పావా? నాకేదైనా కావాలంటే మా మామ్ని అడుగుతాను. మీ డాడీని ఎందుకు అడుగుతాను? అసలు ఈ నెక్లెస్ అన్నయ్య బుక్ చేశాడంటావా వదినా? నాకేదో అనుమానంగా ఉంది. ఒరే అఖిల్, ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేయి. అమ్మా, రింగ్ అవుతుంది. హలో అఖిల్. నేనండి. మీరు ఏమైనా నెక్లెస్ బుక్ చేశారా? లేదు. ఏ? మీ ఫోన్ నుంచి
నెక్లెస్ బుక్ చేసినట్టు ఇంటికి పార్సల్ వచ్చింది. నాకు తెలియదు జయంతి, నేను చేయలేదే. ముఖ్యమైన వాళ్ళని కలవాలి, ఆల్రెడీ లేట్ అయింది. నేను తర్వాత కాల్ చేస్తాను. ఆ. ఆయన బుక్ చేయలేదంటుదినా? అన్నయ్య బుక్ చేయకపోతే ఆ అన్నయ్య ఫోన్లో ఎవరు బుక్ చేసి ఉంటారు? బాబు, ఏ టైంలో బుక్ చేశారు? మార్నింగ్ 8 మేడం. ఆ? పొద్దున్నే 8 గంటలంటే ఆ టైంలో అన్నయ్య ఫోను బన్నీ దగ్గరుంది. అంటే బన్నీ ఏమైనా బుక్ చేశాడేమో వదినా. బన్నీ ఎలా బుక్ చేస్తాడు? బన్నీకి బుక్ చేయడం ఎలా వస్తుంది అత్తయ్య? ఈ కాలం పిల్లలకి రానిదంటూ లేదురా. వాళ్ళకన్నీ తెలుసు. బన్నీ మీ నాన్న ఫోన్ తీసుకుని చాలాసేపు చూశాడు, నేను చూశాను. బన్నీ ఎక్కడా? బన్నీ, ఒరే బన్నీ, బన్నీ, ఒరే బన్నీ, ఒరే బన్నీ, బన్నీ. చెప్పమ్మమ్మా. ఒరే ఓసారి కిందికి రారా. ఏంటమ్మమ్మా? అడుగుదనా, అడుగు అడుగు. పొద్దున్న తాతయ్య గారు ఫోన్ తీసుకున్నావా? తీసుకున్నాను నానమ్మా. చెప్పానా వదినా, చెప్పానా? అప్పుడు ఫోను వీడి దగ్గరే ఉంది. మ్యాథ్స్ చేయాలని క్యాల్కులేటర్ కోసం తాతయ్య ఫోన్ తీసుకున్నాను. లెక్కలు చేయడానికి తీసుకున్నావా లేక నెక్లెస్ బుక్ చేయడానికి తీసుకున్నావా? నెక్లెస్ బుక్ చేయడం ఏంటమ్మమ్మా? ఏవి తెలియనట్టు నటించుకో. మీ అమ్మ కోసం నువ్వే నెక్లెస్ బుక్ చేసావు కదా, నిజం చెప్పు. లేదు, నేను క్యాల్కులేటర్ కోసమే తాతయ్య ఫోన్ తీసుకున్నాను. అబద్ధాలు చెప్పకు. మీ అమ్మ కోసం నువ్వేమైనా చేస్తావు. నాకు తెలియకుండా బన్నీ ఏ పని చేయడు పిన్ని. ఆహా, వాడికి ఫోన్ అవసరమైతే నీ ఫోనే తీసుకునుండొచ్చు కదా. మీ మావయ్య గారి ఫోనే ఎందుకు తీసుకున్నాడు? మీ మావయ్య గారి ఫోన్లో బుక్ చేయమని నువ్వే చెప్పుంటావు. ఆ ఫోన్లో బుక్ చేస్తే డబ్బులు ఆయనే ఇస్తారని నీ తెలివితేటలు చూపించావు. లేదు పిన్ని, నేనలా బన్నీకి చెప్పలేదు. అవునమ్మమ్మా, మా మమ్మీ నాకేం చెప్పలేదు. ఆ అమ్మ కొడుకు కూడబలుక్కుని అబద్ధాలు చెప్తున్నారుగా. వదినా, వీళ్ళే నెక్లెస్ బుక్ చేశారు. తెలివిగా నాటకాలాడుతున్నారు. లేదత్తయ్య, నాకేం తెలీదు. బన్నీ అలా చేయడు. నీకు తెలీదు, బన్నీ చేయలేదంటే నేను నమ్మాలా? ఆ టైంలో ఫోన్ బన్నీ దగ్గర ఉన్నప్పుడు బుక్ చేయకుండా ఎలా ఉంటాడు? నేను చేయలేదు.